తెలుగు సాహితీ చరిత్రలో మరో ధృవతార నింగికెక్కిసింది. ఇక సెలవంటూ తుది సంతకం చేసింది. తెలుగు సాహిత్యానికి చిరునామాగా మారి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి తుది శ్వాస విడిచారు. 1953లో నవ్వని పువ్వు సినారే తొలి రచన. తెలుగు సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్, పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలా ఎన్నో పురస్కారాల్ని సొంతం చేసుకున్న సినారెని మహాకవిగా అభివర్ణిస్తారు సాహితీ ప్రేమికులు. 3000కు పైగా పాటలు రాశారు సినారె. ఆత్మబంధువు, గులేబ కావలి కథ నుంచి అరుంధతి దాకా ఆయన రాసిన ప్రతి పాట ఓ ఆణిముత్యం. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి అంటూ ఆత్మబంధువు సినిమాలోని పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేని క్లాసిక్. తెలుగు సినిమా కవుల్లో సినారె స్థాయి వ్యక్తి మరొకరు కనిపించరంటే అతిశయోక్తి కాదు. ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యుడిగా ఇలా ఆయన చేపట్టని పదవి లేదు. అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా హనుమాజిపేటలో బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు 1931 జూలై 29న జన్మించారు. పూర్తి పేరు సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. అధ్యాపకుడి పొరపాటు వల్ల ఆయన పేరు నారాయణ రెడ్డిగా మారింది. పాఠశాల విద్య వరకు జిల్లాలోనే పూర్తి చేసి ఇంటర్మీడియట్ చదువు కోసం హైదరాబాద్ వచ్చారు. అక్కడే ఎంఏ పూర్తి చేసి 1954లో ఆంధ్రోపన్యాసకునిగా ఉద్యోగంలో చేరారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన సినారె ఆనాటి నిజాం పాలకుల ఆంక్షల వల్ల బ్యాచిలర్ డిగ్రీ వరకు ఉర్దూ మీడియంలో చదివారు. ఆయన కవిత తొలిసారి జనశక్తి పత్రికలో వచ్చింది. 1953లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. 1955 నాటికే కర్పూర వసంతరాయులు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయుడు వంటి కథాకావ్యాలను వెలువరించారు. 1960లో ఎన్టీఆర్తో పరిచయం సినారె జీవితాన్నే కాదు, తెలుగు సినిమా పాటను సైతం మలుపు తిప్పింది. అన్నగారి కోరిక మేరకు రామప్ప సంగీత రూపకంలోని ఈ నల్లటి రాళ్లలో మబ్బులో ఏముంది పాటలను లయబద్ధంగా పాడి వినిపించారు. అలా మొదలైన సినారె సినీ పయనం చరమాంకం వరకు సాగింది. ఈ సుదీర్ఘ యాత్రలో ఆయన 3500 గీతాలు రచించారు. దాదాపుగా తెలుగు సినీ రంగంలోని అందరూ అగ్ర హీరోలతో పాటు ఎందరో వర్ధమాన హీరోలకు పాటలు రాసిన ఖ్యాతిని దక్కించుకున్నారు. 60 నుండి 70 దశకాల్లో తెలుగు సినిమా పాటకు చిరునామాగా ఉన్న ఆయన సాహిత్య విలువలున్న ఎన్నో గీతాలు రాసి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. జంజీర్ సినిమాలోని యారీ మేరీ జిందగీ గీతాన్ని స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే పాటగా నిప్పు లాంటి మనిషి చిత్రంలో రాశారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలోని వస్తాడు నారాజు గీతం ఉదాత్తమైన అనురాగానికి చిహ్నం. నాయిక నిరీక్షణను సినిమా కవులే కాదు, ఏ కవులు ఇంత హుందాగా రాయలేదు. స్వాతికిరణం సినిమాలోని శృతి నీవు గతి నీవు వీణాకృతి నీవు భారతి ఆయన అపరిమిత సంగీత సాహిత్య జ్ఞానానికి నిదర్శనం. రాస్తూ రాస్తూ పోతాను సిరా, ఇంకే వరకు పోతూ పోతూ రాస్తాను అంటూ ఓ కవితలో చెప్పిన సినారె అదే సంకల్పంతో రాశారు. అలా తెలుగు సాహితీ లోకంలో అస్తమించని రవిగా వెలుగు పంచుతూనే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.